ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 13 రోజులైనా కార్మికుల జాడ కనిపించడం లేదు. లోపల చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. లోపలికి వెళ్ళాలి అంటే ఎటు చూసినా ఐరన్ స్ట్రక్చర్ అడ్డుపడుతూనే ఉంది. మట్టి, నీరు, ఐరన్ స్ట్రక్చర్. ఒకసారి కార్మికులు తవ్వుతూ ఉన్నప్పుడు ఆ గుణపానికి టంగ్ టంగ్ అని ఐరన్ స్ట్రక్చర్ సౌండ్ వస్తూ ఉంది. అంటే కొంత లెక్క తవ్విన తర్వాత మళ్ళీ అక్కడ ఐరన్ స్ట్రక్చర్ అడ్డుపడుతూ ఉంది. మళ్ళీ వాటిని కట్ చేసుకుని కార్మికులు ముందుకు తవ్వుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు, రోబోలను ఇక్కడ ఉపయోగించాల్సిన అవసరం ఉంటుందేమో అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. ఒక్కసారి లోపల ఈ క్షణం ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయో మీకు చూపించబోతున్నాం. దానికంటే ముందు రేవంత్ రెడ్డి చూడండి ఒకసారి ఆ సెగ్మెంట్స్ ఎలా ఇరిగిపోయాయో చూడండి. ఆ సెగ్మెంట్స్ మధ్యలో నుంచి ఇంకా వాటర్ ఏ విధంగా తన్నుకొస్తుందో చూడండి. ఆ టన్నెల్ చివరికి మట్టి మొత్తం పూడుకుపోయిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ మట్టి శిథిరాల కింద 150 మీటర్ల పొడవున్న ఆ టన్నెల్ బోర్ మెషిన్ కూడా ఉంది. ఆ మట్టిని తీస్తే ఆ టన్నెల్ బోర్ మెషిన్ ఐరన్ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంది. దాన్ని కట్ చేసుకుని కిందకి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూసి విన్న తర్వాత మిగిలిన డీటెయిల్స్లోకి వెళ్దాం. అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకుపోయిన వాళ్ళు, ప్రమాదంలో కుటుంబ సభ్యులు, అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో, ఈరోజు ఆ 8 మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత. ప్రభుత్వం మానవత్వాన్ని చూపిస్తున్నది. ఇక్కడ ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు, ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం, ప్రాజెక్టును చూడమన్నాం, సూచనలు చేయమన్నాం. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే, నిర్బంధించలేదే. గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే. ఇంత పారదర్శకంగా ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించేటప్పుడు ఇంకా మమ్మల్ని తప్పు పట్టాలని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడే మా చర్చలలో మనుషులు, మిషన్లతో పాటు ఈ సమస్యను పరిష్కరించడానికి అవసరమైతే రోబోలను కూడా వాడండి అని చెప్పి ఇప్పుడు అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. ఎందుకంటే హ్యూమన్ లాస్ ఉండొద్దు. ఇంకా ఫర్దర్ ఈ ప్రమాదాన్ని పరిష్కరించే దాంట్లో ఎక్కువ లోపలికి మనుషులు వెళ్ళి పనిచేస్తున్నప్పుడు ఇంకేదైనా అనుకోని దుర్ఘటన జరిగితే ఎవరికి కూడా చిన్న దెబ్బ కూడా తగలొద్దు. ప్రాణాల సంగతి చాలా దూరం. చిన్న దెబ్బ కూడా ఈ అధికారులకు ఈ సమస్యను పరిష్కరించడం దాంట్లో పాల్గొంటున్న సిబ్బందికి ఎవరికి కూడా చిన్న సమస్య కూడా రాకూడదు. ఏ సమస్య తెచ్చుకోకుండా ఉన్న సమస్యను పరిష్కరించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ఈరోజు అవసరమైతే రోబోలను కూడా లోపలికి పంపించి వీటికి సంబంధించిన పనులను చేయడానికి కూడా పరిశీలించమని ఇప్పుడు అధికారులకు ఆదేశాలు ఇచ్చినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి అనుభవాన్ని ఉపయోగించి ఈ రోబోలను కూడా అవసరమైతే తీసుకొచ్చి ఆ రకంగా కూడా ఈ సమస్యను అడ్రస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వము ఈ సమస్యని పరిష్కరించాలనే పట్టుదలతోనున్నది. ఈ సమస్యలో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నది. దయచేసి మీరు అందరూ కూడా ఈ సమస్యని పరిష్కరించడానికి ఆదుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనుషులకు ఎటువంటి అపాయం కలగకుండా, అక్కడ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న వారికి ఎటువంటి అపాయం కలగకుండా ఉండాలి అంటే రోబోలను పంపించే విషయం గురించి ఆలోచించాలి అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. చూడండి ఒకసారి నీరు ఏ విధంగా లోపలికి ఉబికి వస్తూ ఉందో. ఆ నీరు వస్తూ ఉన్న కారణంగానే ఎక్కువగా ఆటంకం కలుగుతుంది. చూడండి ఒకసారి మొత్తం టన్నెల్ అంతా కూడా మట్టితో నిండిపోయింది. సెగ్మెంట్స్ ఇరిగిపోయాయి. ఆ రోజు ఏదో ఒక పెద్ద భూకంపం వచ్చిన పరిస్థితి లాగా అక్కడ తయారయ్యింది. సెగ్మెంట్స్ ఇరిగిపోయాయి. మొత్తం టన్నెల్ బోర్ మెషిన్ కొన్ని మీటర్ల మేర వెనక్కి వచ్చేసింది. చూడండి మొత్తం టన్నెల్ అంతా కూడా మట్టితో నిండిపోయింది. ఆ మట్టిని ఇంకా ఆ మట్టి దగ్గరకు వెళ్ళారే తప్ప ఇంకా మట్టిని తవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే దానికి కొన్ని మీటర్ల ముందు మొత్తం ఐరన్ స్ట్రక్చర్ చెల్లాచెదురుగా పడి ఉన్న ఐరన్ స్ట్రక్చర్ ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే మనుషులు కొన్ని ప్లేసుల్లో మీకు ఇదేదో ఒక వీడియో గేమ్ ఆడుతున్నట్టుగా ఉంటుంది. లోపల అంత భయానకమైనటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. లోపలికి వెళ్ళిన తర్వాత ల్యాడర్ పై నుంచి ఎక్కి మళ్ళీ అవతల వైపుకి ల్యాడర్, అంటే ఆ టన్నెల్ అంతా కూడా మధ్యలో ఐరన్ స్ట్రక్చర్ అడ్డుగా ఉండడంతో ఆ ల్యాడర్ పైకి ఎక్కి దిగి మళ్ళీ అవతల వైపుకి సిబ్బంది వెళ్ళేటటువంటి భయానక పరిస్థితులు. చూడండి ఒకసారి ఆ పైన ఉన్నటువంటి సెగ్మెంట్స్ అన్నీ కూడా బీటలు వారిన పరిస్థితి ఉంది. అంటే అవి ఏ క్షణాన కూలుతాయో తెలియని పరిస్థితుల్లో అక్కడ సిబ్బంది సహాయక చర్యలో పాల్గొన్నారు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న చోట సహాయక చర్యలో పాల్గొంటున్న సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళంతా ఇప్పుడు ప్రాణాలకు తెగించి అక్కడికి వెళ్ళి ఆ 8 మంది జాడ కనిపెట్టడానికి వాళ్ళు ప్రాణాలకు తెగించి వెళ్ళారు.
ఆ సెగ్మెంట్స్ మధ్యలో నుంచి నీళ్లు ఎలా వస్తున్నాయో చూడండి. అక్కడ తవ్వటానికి ఏమాత్రం అవకాశం లేని దుర్భర పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇవో ఇక్కడ చూడండి ఒకసారి నీళ్లు ఆ సెగ్మెంట్స్ ఖాళీలో నుంచి నీళ్లు ఎలా ఊబికి వస్తున్నాయి చూడండి. ఇలాంటి భయానక పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు అక్కడ జరిగిన సహాయక చర్యల వివరాలు 0.5 మాత్రమే. అంటే ఇంకా చూడండి ఒకసారి అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కొడుతూ ఉంటే నేను అక్కడ నా మాటను ఆపేస్తాను. ఆ ఆడియో వినండి ఫస్ట్. అక్కడ వస్తున్న సౌండ్ వినండి. చూసారా గుణపంతో అక్కడ గుణపంతో లోపలకు వేస్తూ ఉంటే గుణపం దిగని పరిస్థితి. ఆ మట్టిలోకి గుణపం దిగట్లేదు. కింద ఐరన్ స్ట్రక్చర్ ఉంది. ఐరన్ స్ట్రక్చర్ తగులుతూ ఉంటే టంగ్ టంగ్ అని సౌండ్ వస్తూ ఉంది. సో అక్కడ తవ్వాలి అంటే ఇప్పుడు మళ్ళీ ఆ ఐరన్ స్ట్రక్చర్ని కట్ చేయాలంటే అక్కడ కట్టర్ని తీసుకుని రావాలి. కట్టర్ని తీసుకుని వచ్చిన తర్వాత నీళ్లను బయటకు తోడాలి. సో ఇలాంటి దుర్భర పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కొంత శానిటేషన్ సమస్య కూడా ఇప్పుడు తలెత్తుతుంది. అంతమంది కార్మికులు లోపలికి వెళ్ళి అక్కడ కొన్ని గంటల పాటు అక్కడ వాళ్ళ సహాయక చర్యలో పాల్గొని మళ్ళీ వస్తూ ఉన్నప్పుడు అక్కడ శానిటేషన్ సమస్య కూడా వస్తుంది. ఒక రకమైన దుర్గంధం స్మెల్ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దుర్భర పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ కార్మికులు సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉంటూ ఉన్నారు. దీంతో అడుగడుగునా కూడా అవాంతరాలు ఎదురవుతున్నాయి. అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఒక పక్క ఆ సెగ్మెంట్స్ మధ్యలోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఆ తవ్వే చోట ఐరన్ స్ట్రక్చర్ అడ్డుపడుతూ ఉంది. కార్మికులు అలసటకు గురవుతున్నారు. అలసిపోతున్న కార్మికులకు లోపల దుర్గంధం వ్యాపిస్తూ ఉంది. అలసిపోయినప్పుడు కార్మికులు కాదు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ సిబ్బంది అలసటకు గురవుతున్నప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి అక్కడ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. ఇటు సింగరేణి నుంచి వెళ్ళిన కార్మికులు ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు, ర్యాట్ హోల్స్ టీం ఉంది, ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారు, ఆర్మీ సిబ్బంది ఉన్నారు. అందరూ ఇప్పుడు చూడండి ఒకసారి ఆ మట్టి అంతా కూడా పైకి వరకు కూడా వచ్చేసినటువంటి ఆ మట్టి పొరల్లో నుంచి ఆ సెగ్మెంట్స్ మధ్యలో నుంచి వాటర్ ఎలా ఉబికి వస్తుందో చూడండి. ఇంకా అక్కడ అంగుళం కూడా తవ్వలేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశంలో అంగుళం కూడా తవ్వలేదు. ఇంకా అటువైపుకి కొన్ని మీటర్ల దూరం ఉంది. సో ఇక్కడ చూస్తుంటే సహాయక చర్యలు కంప్లీట్ కావడానికి, సహాయక చర్యలు కనీసం కొంత కొలిక్కి రావడానికి ఇప్పట్లో అయ్యే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. లోపల ఉన్న దృశ్యాలను మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది. ఇప్పటి వరకు ఏ ఛానల్ చూపించని దృశ్యాలు ఇవి. లోపల చూసారా అక్కడ ఆ మూల చూడండి. ఇంకా ఆ మూల ఆ స్థాయి మట్టి ఉంది అంటే, ఆ మట్టిని తవ్వాలి అంటే, అక్కడికి సిబ్బంది వెళ్ళాలి అంటే మధ్యలో ఉన్న ఈ ఐరన్ స్ట్రక్చర్ అంతటిని కూడా కట్ చేసుకుని అక్కడికి వెళితే తప్ప ఇక్కడ సహాయక చర్యలు కొనసాగించడానికి అవకాశం లేదు. అంటే అక్కడ సహాయక చర్యలు మనుషుల ద్వారానే చేయాలి అంటే ఇప్పుడు అన్నీ కూడా మనుషుల ద్వారానే చేస్తున్నారు. అక్కడ మిషన్స్తో చేయడానికి దాదాపు అవకాశం లేదు. మిషన్స్తో చేస్తున్నది చాలా తక్కువ మాత్రమే. మనుషులు మాన్యువల్గా చేస్తున్న సహాయక చర్యలే అవి. అక్కడ స్మెల్ వచ్చేస్తుంది, గాలి లేదు. దీంతో అక్కడ కొన్ని ఫ్యాన్లను కూడా పెట్టుకున్న దృశ్యాలు. హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది. అక్కడ ఐరన్ కట్టర్స్తో కట్ చేస్తూ ఉండటం కారణంగా ఉష్ణోగ్రత లోపల పెరిగిపోతూ ఉంది. దీంతో దుర్భర పరిస్థితులు ఉన్నాయి. శానిటేషన్ సమస్య తలెత్తుతుంది. అంతమంది కార్మికులు వెళ్ళి అన్ని గంటల పాటు అక్కడ ప్రయత్నం చేసి మళ్ళీ వాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. నిరంతరాయంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో లోపల కొంత శానిటేషన్ సమస్య కూడా తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఒక రకమైన స్మెల్ లోపల నుంచి వస్తూ ఉండటంతో అక్కడ సహాయక చర్యను కొనసాగించాలంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. సో ఇప్పుడు ఏ క్షణమైనా ఎస్ఎల్బీసీలోకి రోబోలను పంపించే అవకాశం కూడా ఉంది. మరి ఎటువంటి రోబోలను పంపిస్తారు, రోబోలు వెళితే అక్కడ పనిచేయడానికి ఎటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఒక టీం వెళ్ళి పరిశీలించవచ్చు. చూడండి ఇక్కడ ఆ మధ్యలోంచి నీళ్ళు ఎలా వస్తూ ఉన్నాయో అదంతా కూడా టన్నెల్ మొత్తం రౌండ్ అంతా కూడా నిండిపోయింది. ఆ టన్నెల్ మొత్తం ఆ సర్కిల్ అంతా కూడా మట్టితో నిండిపోయింది. ఇప్పుడు ఆ మట్టిని బయటికి తీసి ఆ లోపల 8 మంది ఎక్కడున్నారో తెలుసుకోవాలంటే చాలా కష్టం. అంతేకాదు ఆర్టీవీ దగ్గర మరో వీడియో కూడా ఉంది, మరికొద్ది సేపట్లో చూపిస్తాం. అది 6 నిమిషాలు. ఆ వీడియో మీరు చూస్తే మొత్తం టన్నెల్ గురించి మీకు అవగాహన వచ్చేస్తుంది. ఆర్టీవీ దగ్గర ఇప్పుడు 6 నిమిషాల వీడియో ఉంది. 6 నిమిషాల వీడియోను మరికొద్ది సేపట్లో మేము మీకు చూపించబోతున్నాం. 6 నిమిషాల వీడియోను మరో వీడియోలో మీకు 6 నిమిషాల వీడియోని మరికొద్ది సేపట్లో మీకు చూపించబోతున్నాం మరో వీడియోలో. ఇది కేవలం అక్కడ సహాయక చర్యలు జరుగుతున్న ప్రదేశంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీకు వివరించాను.
ఇప్పుడు మీకు ఒక 6 నిమిషాల వీడియోను మరో వీడియోలో చూపించబోతున్నాము. ఆ 6 నిమిషాల వీడియో చూసిన తర్వాత మీరు లోపల ఎటువంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో, ఎటువంటి భయానక పరిస్థితులు ఉన్నాయో మీకు కళ్ళకు కట్టినట్టుగా ఆ టీవీ చూపించబోతోంది. ఇప్పుడు ఈ దృశ్యాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? సహాయక చర్యలు ఎప్పటికీ కొనసాగే అవకాశం ఉంది అని అనిపిస్తుందో మీరు చూడండి. సో ఈ వీడియో కొనసాగుతుంది మరికొద్దిసేపట్లో. ఇప్పుడు 6 నిమిషాల వీడియో చూడటానికి సిద్ధంగా ఉండండి. ఆ 6 నిమిషాల వీడియో మీరు వెళ్ళే కొద్దీ కొన్ని దిమ్మలు అడ్డొస్తూ ఉంటుంటాయి. ఆ దిమ్మల పైనుంచి నిచ్చెన పైనుంచి ఎక్కి అటువైపుకి మళ్ళీ మరో నిచ్చెనతో కిందకు దిగి మళ్ళీ నడుచుకుని వెళ్తుంటే మట్టి అడ్డొస్తూ ఉంటుంది. మీకు ఒక బ్లోయర్ కూడా ఉంటుంది కదా, బ్లోయర్ కట్ అయిపోయినటువంటి దృశ్యాలు ఉంటాయి అందులో. ఆ చివరన ఎక్కడో మూల మళ్ళీ ఆ 8 మంది జాడ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు సిబ్బంది మీకు కనిపిస్తారు. ఎంత దుర్భర పరిస్థితులు ఉన్నాయో ఒక 6 నిమిషాల కంప్లీట్ వీడియోని మరికొద్దిసేపట్లో మీకు చూపించబోతున్నాం. రైట్, మా ప్రతినిధి సచిన్తో మాట్లాడతాను. ఈ లోపు 6 నిమిషాల వీడియోని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఒకసారి నేను అక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి సచిన్తో మాట్లాడతాను. సచిన్, లోపల చాలా భయానక పరిస్థితులే ఉన్నాయి. శానిటేషన్ సమస్య ఉంది. ఎటు చూసినా ఐరన్ స్ట్రక్చరే కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యలు ఎంత అంటే పాయింట్. ఆ తర్వాత ఏ అంకి వేసుకుంటామో. కానీ మిగిలింది మాత్రం సహాయక చర్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి రోబోలను పంపించాల్సిన అవసరం ఉంది అని అనుకుంటూ ఉన్నారు. సో ఏంటి అక్కడ ఉన్న సిచ్యువేషన్? సో రోబోస్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఇన్ఫాక్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరి ముఖ్యంగా ఉన్నతాధికారులతో పాటు ఇటు ఆర్మీ అధికారులు కూడా నిన్న భేటీ అవ్వడం జరిగినట్టుగా తెలుస్తోంది. ఎన్బీ రోబోటిక్స్కి సంబంధించి ఈ టనెల్ లోపలికి వెళ్ళింది. టనెల్ లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితులను సమీక్షించింది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంటోంది. వాటితో పాటు మరికొన్ని సంస్థలు కావచ్చు, మరికొన్ని ఆర్గనైజేషన్స్ ఈ రోబో అంశం మీద ప్రభుత్వంతో మాట్లాడాయి, ప్రభుత్వంతో సమీక్షలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఏదో ఒకటి కంక్లూషన్కి వచ్చే అవకాశం అయితే మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది రోబోస్కి సంబంధించి. ఎందుకంటే అక్కడ ప్రాణాపాయం ఉంది అనేది, అంటే ప్రాణాపాయానికి సంబంధించి, ఎందుకంటే యాక్షన్ అనేది జరిగితే ఇబ్బందికర వాతావరణం తలెత్తుంది. కానీ ప్రాణాపాయం వరకు కాదు, కనీసం గాయం కూడా కాకుండా అక్కడ రెస్క్యూ సిబ్బందిని కాపాడుకోవాలంటే రోబోస్ని రంగంలోకి దించాల్సిన అవసరం కనిపిస్తోందనేది ప్రభుత్వం క్లియర్ కట్గా అర్థం చేసుకుంది. సో ఈ నేపథ్యంలోని ఆ అడుగుని వేగవంతం చేస్తుంది. ఎన్నో రోబోటిక్స్కి సంబంధించి ఇప్పటికీ ఇక్కడ టనెల్ లోపలికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితిని సమీక్షించింది. అక్కడ ఎటువంటి రోబోట్స్ అవసరం, మరి ముఖ్యంగా మాన్యువల్గా వర్క్ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ మ్యాన్ ఫోర్స్కి సంబంధించి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దానికి ఆల్టర్నేటివ్గా రోబోట్స్కి సంబంధించి ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ఆపరేషన్కి సంబంధించి, ఎందుకంటే ఆ డిగ్ చేసినప్పుడు కావచ్చు, డిగ్ చేసినప్పుడు అక్కడ సమస్యలు తలెత్తుతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన రోబోట్స్ని ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే చీరలో ఉండే చోటుకి సంబంధించి, ఎందుకంటే కొన్ని చోట్లకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆపరేషన్స్ టీబీఎం దగ్గర వెళ్ళలేని మార్గాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే నీరు ఉబికి వస్తుంది. అటువంటి ప్రాంతాలకు సంబంధించి ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు అక్కడికి వాటిని పంపించే ప్రయత్నాల భాగంగా రోబోలను రంగంలోకి దించబోతున్నారా, ఎటువంటి రోబోలు రంగంలోకి దిగబోతున్నాయనే చర్చ మాత్రం ఇక్కడ జోరందుకుంది. రోబోస్ మాత్రం రంగంలోకి దిగితే పని మరింత ఈజీ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తోంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి ఆ రెస్క్యూ చేసే వాళ్ళ మీద ప్రభుత్వం దృష్టి సారించింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందుగా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరన్నట్టుగా అక్కడ లోపల నుంచి వాసన వస్తుంది, లేకపోతే దీనికి సంబంధించి చర్చ చూడేందుకు నేపథ్యంలో ఎందుకైనా మంచిది శానిటేషన్లో భాగంగా ఏమైనా అక్కడ ఏమైనా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుందని కొనడు కూడా ఇటు ఆలోచించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ శానిటేషన్ వర్కర్స్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ నేపథ్యం ఒక్కసారి విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ శానిటేషన్ వెహికల్స్ కూడా రంగంలోకి దించిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం శానిటేషన్స్ వెహికల్స్ కూడా ఇక్కడ రెండు రంగంలోకి దిగాయి. ఆ శానిటేషన్ వెహికల్స్ని కూడా రంగంలోకి దించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఇబ్బందికర వాతావరణం ఉండకూడదు అంటూ కూడా ప్రస్తుతానికైతే మాత్రం నిర్ణయించుకున్న పరిస్థితి. కమింగ్ బ్యాక్ టు రోబోస్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు రోహిత్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత వేగంగా అడుగు పడుతుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ కింద మారింది. ఎందుకంటే 13వ రోజు, ఈరోజు 13వ రోజు. ఇప్పుడు కూడా రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కానీ స్పీడప్ అవ్వాలంటే కనుక రోబోస్కి సంబంధించి రంగంలోకి దించాల్సిన అవసరం ఉంది అనే చర్చ మాత్రం ఇక్కడ జోరందుకుంటున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో టనల్లోకి చేరుకున్నారు. ఎన్బీ రోబోటిక్స్కి సంబంధించిన ప్రతినిధులు వెళ్ళారు, టనెల్లోకి వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. దాంతోపాటు ఉన్నతాధికారులతో కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. టీబీఎం దగ్గరికి, ఆ టీబీఎం ఇక్కడ నమూనా ఉంది, టీబీఎం నమూనా దగ్గరికి వెళ్ళారు. నమూనా దగ్గరికి వెళ్ళి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఎంతమంది కార్మికులకు సంబంధించి అక్కడ పనిచేయడం జరుగుతోంది, రెస్క్యూ టీం ఎంత సంఖ్యలో అక్కడ పనిచేయడం జరుగుతోంది, రోబోట్స్ కనుక రంగంలోకి దిగితే వాళ్ళకి ఎలా సాయం అందిస్తుంది, వాళ్ళు చేసే మనకి ఆల్టర్నేటివ్గా
రోబోలతో పని చేయించాలా, లేకపోతే రోబోలకు ప్రత్యేకంగా ఏదైనా ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి వాటి చేత కూడా ప్రత్యేకంగా పనులు చేయించుకోవాలా, వీటన్నిటితో పాటు అక్కడ ఉబుకి వస్తున్న నీటిని తట్టుకుని రోబోలు ముందుకు వెళ్ళేలాగా. ఎందుకంటే అక్కడ ఆలోచన ధోరణితో కూడా ముందుకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో రోబోట్స్కి సంబంధించి అటువంటి ప్రోగ్రామింగ్ ఏమైనా డిజైన్ చేయాల్సి ఉంటుందా, అక్కడ కాస్త ఎమోషనల్గా ఉండాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటిని తీసే క్రమంలో కావచ్చు, వాటిని చూసే క్రమంలో కావచ్చు. సో ఆ నేపథ్యంలో కూడా ఎందుకంటే ఇప్పటికీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అక్కడికి నిన్న చేరుకున్న సందర్భం, ఎన్జీఆర్ఐ టీం కూడా ఇక్కడే ఉంది. దాంతోపాటు ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు. ఇంట్రెస్టింగ్ ఇంకో మాట నేను చెప్పాలనుకుంటున్నాను రోహిత్, ఎస్డీఆర్ఎఫ్ టీంకి సంబంధించి నిన్న వాటర్ జెట్స్ రెడీ చేసిన పరిస్థితి నిన్న మనం చూపించే ప్రయత్నం చేశాం. వాటర్ జెట్ సాయంతో ఆ డెబ్రిస్ని క్లియర్ చేసి, ఎందుకంటే బాగా మట్టి పట్టేసి ఉంటున్న పరిస్థితి కాంక్రీట్లో మారిపోతున్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే అక్కడ అంటే ఈ జెట్స్ సాయంతో ఆ డెబ్రిస్ని ఏ మేరకు క్లీన్ చేయాలి, అక్కడ అంటుకుపోయిన పరిస్థితి అంటే రాడ్స్కి కాంక్రీట్లా పట్టేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జెట్ ప్రెషర్తో ఏమాత్రం వాటిని కట్ చేయొచ్చు, వాటర్ జెట్ సాయంతో వాటిని ఏమాత్రం డెబ్రిస్ని క్లియర్ చేయొచ్చు అనే కోణంలో కూడా ఇక్కడ అన్ని రకాల ప్రయత్నాలు కాస్త స్పీడప్ అవుతున్న పరిస్థితి. ఒకటి రోహిత్, ఈ కన్వేర్ బెల్ట్ కనుక ప్రారంభమైతే వీటన్నిటినీ స్పీడప్ చేయొచ్చు. ఎందుకంటే బురద మట్టి ఇదంతా దానికి వెళ్ళిపోతూ ఉంటుంది, అది మేజర్ పార్ట్. అది ఇక్కడ నేను అడిగినప్పుడు బహుశా ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభం కావచ్చు అనే మాట కూడా వినిపించడం జరుగుతోంది. మీరు చూడొచ్చు శానిటేషన్కి సంబంధించి శానిటేషన్ వెహికల్స్ కూడా రంగం చేసింది. ఇన్ఫ్యాక్ట్ శానిటేషన్స్ వెహికల్స్ని కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. దాంతోపాటు రెస్క్యూకి సంబంధించి ఇది ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించి ఎస్డీఆర్ఎఫ్ టీమ్ వాటర్ జెట్స్ని సిద్ధం చేస్తుంది. వాటర్ జెట్స్ ఎందుకంటే కనుక ఆ రాడ్స్కి కాంక్రీట్లా పట్టేసింది మట్టి. సో ఈ నేపథ్యంలో వాటికి ఇబ్బంది తలెత్తకుండా వాటిని క్లియర్ చేయాలంటే ఆ జెట్స్ సాయంతో క్లియర్ చేస్తే కనుక కాస్త రెడ్యూస్ అవుతుంది. కానీ అక్కడ కూడా క్యాలిక్యులేటివ్గా ఆచితూచి అడుగులేస్తుంది. ఎందుకంటే ఎంత ప్రెషర్తో ఇవ్వాలి, ఎందుకంటే ఆ ప్రెషర్ ఇచ్చినప్పుడు కేవలం శిథిలాల మీద ఉండాలి తప్ప అక్కడ ఆన్ ద హోల్ ఎక్కడ ఆ స్ట్రక్చర్ మీద పడకూడదు. పడితే కనుక మళ్ళీ ఆ స్ట్రక్చర్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించి ఆ వాటర్ జెట్స్ని నిన్న సిద్ధం చేసుకున్న పరిస్థితి, వాటర్ జెట్స్ని సిద్ధం చేసుకున్న ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసుకుంది. ఇదిగోండి, ఇదే ఈ పంప్ సాయంతో వాళ్ళు నిన్న ప్రయత్నాలు చేశారు. ఇక్కడ ఆ పంప్ సెట్కి సంబంధించి మనం చూడొచ్చు. వీటి సాయంతో వాళ్ళు నిన్న ట్రయల్ రన్ అయితే మాత్రం చేయడం జరిగింది. మరి కాసేపట్లో విజువల్స్ కూడా నేను పంపించే ప్రయత్నం చేశాను. ఆ ట్రయల్ రన్ దీంతోనే వాళ్ళు చేసిన పరిస్థితి. జెట్ సాయంతో వాటిని క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే మాత్రం జోరందుకుంటున్న పరిస్థితి. ఇలా వాటర్ జెట్ ఒక పక్క, దాంతోపాటు రోబోటిక్స్కి సంబంధించి బహుశా అంటే కొన్ని అంచనాల ప్రకారం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ సెట్ చేస్తే అక్కడ సిచ్యువేషన్కి సంబంధించి అంటే ఏ స్థాయిలోకి వాటిని రిలీజ్ చేయాలి, లేకపోతే ఏ స్థాయిలోకి వాటిని పంప్ చేయాలి, ఏ స్థాయిలోకి వాటిని కాన్సన్ట్రేషన్ చేయాలి, ఈ ప్రోగ్రామింగ్కి సంబంధించి అక్కడ బహుశా రోబోటిక్స్ని రంగంలోకి దించే అవకాశం ప్రథమంగా కనిపిస్తుందని అనుకోవాలి. దాంతోపాటు అక్కడ ఒకవేళ ఏమైనా సిచ్యువేషన్స్ వస్తే కనుక మాన్యువల్గా చేసే పనికి ఆల్టర్నేటివ్గా రోబోట్స్తో ఏ విధంగా చేయొచ్చు, ఇప్పటికే ఆ డిజైన్కి సంబంధించి ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగింది. ఎటువంటి రోబోట్స్ని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతోంది, ఏ ఆపరేషన్స్లో రంగంలో దించాలనుకుంటోంది, ఎటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆల్టర్నేటివ్స్ గురించి ఆలోచించడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం వచ్చే రోబోట్స్ అక్కడ ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, లేకపోతే సింగరేణి కార్మికులకు సంబంధించి కావచ్చు, వీళ్ళందరికీ ఎలా సాయం పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డ్రిల్లింగ్కి సంబంధించి, ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉంటాం మ్యాన్ ఫోర్స్ ఒక్కోసారి అంతగా పని చేయకపోవచ్చు, ఎందుకంటే అది డ్రిల్ చేస్తున్న సిస్టమ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు. కానీ అక్కడ డ్రిల్ చేస్తే స్ట్రక్చర్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దించే రోబోట్స్ అంటే ఆ డిజైనింగ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఆ రోబోట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇంట్రెస్టింగ్ చర్చ అయితే మాత్రం జరుగుతుంది. ఇప్పటికే ఆ క్యాలిక్యులేషన్స్ అన్ని రోబోటిక్స్ ఆ క్యాలిక్యులేషన్ మీద వర్క్ ఆన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాటితో పాటు మరికొన్ని ఆర్గనైజేషన్కి సంబంధించి కూడా సమీక్ష జరుపుతున్నట్టుగా నిన్న వంశీకృష్ణ చెప్పిన సిచ్యువేషన్. బట్ ఈరోజు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్వి రోబోటిక్స్ దీని మీద పూర్తి స్థాయిలో సమీక్షించింది, టనల్లోకి వెళ్ళింది, స్టడీ చేసింది, అధ్యయనం చేసింది. ఎటువంటి అవసరాలు ఉంటాయి, ఎటువంటి పరికరాలతో కావచ్చు, ఎటువంటి రోబోట్స్ని రంగంలోకి దించాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. దీని మీద ప్రభుత్వానికి నివేదిక అందించబోతోంది. ప్రభుత్వానికి నివేదిక అందించిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ దాన్ని పునః సమీక్షించిన తర్వాత అప్పుడు రోబోట్స్ని రంగంలోకి దించే అవకాశం కనిపిస్తోంది. రోహిత్, సచిన్, ఏ క్షణమైన ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రోబోలు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ మనుషులు వెళ్ళలేని ప్రదేశాలు కూడా ఉన్నాయి ఆ టన్నెల్లో. సో మనుషులు వెళ్ళలేని చోటకి రోబోలను పంపించి అక్కడ తవ్వకాలు చేపట్టాలి అని ప్రభుత్వం భావిస్తుంది. టన్నెల్లోకి
ఎవరెవరు వెళ్ళారో, ఏ బృందాలు వెళ్ళాయి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. హైదరాబాద్కు చెందిన ఎన్వి రోబోటిక్స్ ప్రతినిధుల బృందం కూడా వెళ్ళింది. టన్నెల్ లోపల పరిస్థితులను రోబోటిక్స్ టీం పరిశీలించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి రోబోలు దిగబోతున్నాయి. టన్నెల్లోకి ఇప్పుడు ఢిల్లీ నుంచి మరో స్పెషల్ టీం కూడా రాబోతోంది. రోబోలను ఆపరేట్ చేసే టీం రాబోతోంది. సొరంగం పరిస్థితి గురించి అంచనా వేయబోతున్నారు. సొరంగం పరిస్థితి గురించి పూర్తిగా అంచనా వేసిన తర్వాత ఈ రోబోల టీం రంగంలోకి దిగి లోపలికి రోబోలను పంపించబోతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రతినిధుల బృందం కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితులను అంచనా వేసి వచ్చారు. సో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనుషులు వెళ్ళలేని